జెడ్‌పేలో ఇంతంత డబ్బులు నేను ఏ విధంగా సంపాదిస్తున్నాను? అసలు జెడ్‌పేలో వర్క్ ఏంటి? అనే విషయం గురించి నేను ఈ వీడియో చాలా క్లియర్‌గా మాట్లాడబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని, మీ ఖాళీ సమయంలో మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలనుకుంటే, నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా వింటే డెఫినెట్‌గా మీరు కూడా నాలాగా డబ్బులు సంపాదించుకుంటారు. అసలు జెడ్‌పేలో వర్క్ ఏంటి? జెడ్‌పేలో నేను ఇంత డబ్బులు ఏ విధంగా సంపాదించుకుంటున్నాను? అసలు మీరు సంపాదించాలంటే ఏం చేయాలి? అనే విషయాల మీద మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ఎవరైతే కొత్త వాళ్ళున్నారో, ఈ వీడియో చూస్తున్న ఫస్ట్ టైమ్ చూస్తున్న ఎవరున్నారో వాళ్ళకొక చిన్న ఇంట్రడక్షన్ చేస్తున్నాను నేను. సో, జెట్‌పే అనేది ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇంకా ఎంతకాలం డేటా ఎంట్రీ, కాపీ పేస్ట్ వర్క్సు, ఫార్మ్ ఫిల్లింగ్ జాబ్సు, రైటింగ్ వర్క్సు ఇలా ఎంతకాలం వాటి ఎనకాల పరిగెట్టి సమయాన్ని వృధా చేసుకుంటారు. గైస్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలంటే వాటన్నిటిని వదిలేయండి. డేటా ఎంట్రీలు, ఫార్మ్ ఫిల్లింగ్, క్యాప్చా వర్క్‌లు అవన్నీ వదిలేయండి. నేను కూడా గతంలో చాలా వీడియోస్ చేసున్నాను యూట్యూబ్‌లో. వాటన్నిటిని వదిలేయండి. వదిలేసి నెట్వర్క్ మార్కెటింగ్ వెనకాల పరిగెట్టండి. నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం నేర్చుకోండి. అసలు డబ్బులు సంపాదించడం నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. డెఫినిట్‌గా మీరు మంచిగా సక్సెస్ అవుతారు. మంచి డబ్బులు సంపాదించుకుంటారు. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకొని. ఓకే. సో, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జెట్‌పే గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట. జెట్‌పే అనేది ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఇందులో చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జెట్‌పేలో నా యొక్క అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మీరు గమనించండి. ఓకే. సో, లాగిన్ అవుతున్నాను నేను. లాగిన్ అయిన తర్వాత నా ఎర్నింగ్స్ మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు టోటల్ ఇన్‌కమ్ వచ్చేసరికి రూ. 44,055 ఇంతవరకు నేను సంపాదించిన అమౌంట్ అండి. నేను జెట్‌పే స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్‌లీ ఒక 35 డేస్ మాత్రమే అవుతుంది. ఈ 35 డేస్‌లో నేను సంపాదించింది ఎంతండి? రూ. 44,000. యాక్చువల్‌గా ఇది నా ఒక్కడి అకౌంటు. నేను మా వైఫ్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి దాంట్లో ఒక 6,000 సంపాదించున్నాను. అలాగే మా బావ అకౌంట్‌తో లాగిన్ అయ్యి దాంట్లో ఒక 10,000 సంపాదించున్నాను. ఓవరాల్‌గా నేను ఇంతవరకు దాదాపుగా ఈ ఒక్క జెట్‌పేలోనే 1 మంత్‌లోనే రూ. 60,000 సంపాదించున్నాను. ఇదంతా ఎలా సాధ్యమైంది? అసలు జెట్‌పే యాప్‌లో వర్క్ ఏంటి? మీరు కూడా జెట్‌పేలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ జెట్‌పేలో ఫ్రీ అకౌంట్ కావాలంటే, ఫ్రీ అకౌంట్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. బట్ ఫ్రీ అకౌంట్ ఫస్ట్ ట్రై చేసి తర్వాత మెంబర్‌షిప్ తీసుకోండి. సో, మెంబర్‌షిప్ ఎలా తీసుకోవాలనేది నేను మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఓకే. ఇంట్రెస్ట్ ఉండాలి కంపల్సరీగా మీకు. ఓకే. సో, ఇదేంటిది మెంబర్‌షిప్ అంటున్నారు కదా! డబ్బులు పే చేయాలా? అని మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోకండి. వీడియో మొత్తాన్ని చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవ్వండి. మీరు కంపెనీలో మెంబర్ అవ్వాలా? వద్దా? దట్స్ యువర్ డిసిషన్ అనమాట. ఫస్ట్ మీరు వీడియోని అయితే కేర్‌ఫుల్‌గా చూసేసేయండి. రైట్. ఒకవేళ మీకు ఫ్రీ అకౌంట్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నా నంబర్‌కి లేదా డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా యొక్క రిఫరల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ పేరు, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆహ్, పాస్వర్డ్ అండ్ టీపిన్ ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మీరు వారంటిని సేవ్ చేసుకొని లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. మీకు ఒకవేళ యాప్ లాగిన్ అవ్వడం రాకపోతే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? సో, ఈ వీడియోలో మీకు మొత్తం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. టైం వేస్ట్ అనమాట. సో, అసలు జెట్‌పేలో వర్కే ఉంటది. అసలు జెట్‌పేలో వర్క్ ఏంటి? మీరు చాలా సార్లు జెట్‌పేలో ఎంత సంపాదిస్తున్నాం, అంత సంపాదిస్తున్నాం అంటున్నారు కదా! మరి జెట్‌పేలో వర్క్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జెట్‌పే అనేటువంటి యాప్ ఏదైతే ఉందో ఇది ప్రీ లాంచింగ్‌లో ఉంది. ప్రీ లాంచింగ్ అంటే సో, యాప్ అనేది ఆల్రెడీ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. కానీ అఫీషియల్‌గా ఇంకా కంపెనీ లాంచ్ అవ్వలేదు. కానీ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, లీగాలిటీ కానివ్వండి అన్నీ మన యాప్‌లోనే చెక్ చేయొచ్చు. సో, మీకు అవన్నీ ఎలా చేసుకోవాలో లాస్ట్‌లో చూపిస్తాను. డాక్యుమెంట్స్ అన్ని ఎలా చెక్ చేసుకోవాలో. ఎందుకంటే ఇప్పుడు మీకు అంత టైం వేస్ట్ చేసుకోవట్లేదు. సో, మీరే చూడొచ్చు. నేను చూపించాల్సిన అవసరం లేదు. మీరే చూసేయొచ్చు అనమాట. అయితే 100% లీగల్‌గా కంపెనీ అయితే వెళ్తుంది. అసలు ఇందులో వర్క్ ఏముంటుంది అనే విషయానికొస్తే ప్రెజెంట్ ప్రీ లాంచింగ్ ఉందని చెప్పాను కదా! సో, ఇక్కడ ప్రెజెంట్ జరుగుతున్న విషయం ఏందంటే, కంపెనీ 3 రకాల ప్లాట్‌ఫార్మ్స్ మీద రన్ అవుతుంది. మొట్టమొదటిది జెట్‌పే ఇప్పుడు మీరు చూస్తున్నది. 2 జెట్ బజార్. జెట్ బజార్ అంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి స్నాప్‌డీల్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సో, సేమ్ అదే విధంగా జెట్ బజార్ అనేటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ కూడా ఉంది. అందులో మనకి ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. మనకు కావాల్సినటువంటి ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కామన్ గుడ్స్ కానివ్వండి, లేకపోతే షర్ట్స్ కానివ్వండి, ఫ్యాషన్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మనకి జెట్ బజార్‌లో అవైలబుల్‌గా దొరుకుతాయి. సో, ఇప్పుడిప్పుడే కొన్ని ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేస్తా ఉన్నారనమాట. మనం ఆన్‌లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ జెట్ ప్రో క్లాసెస్ అనేటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. జెట్ ప్రో క్లాసెస్ అంటే మీకు అందులోనే అర్థమైపోతుంటది. క్లాసెస్ అనమాట. సో, ఈ 3 రకాల ప్లాట్‌ఫార్మ్స్ మీద అయితే కంపెనీ వర్క్ అవుతుంది. సో, ప్రెజెంట్ మనం జెట్ పే గురించి మాత్రం మాట్లాడదాం. సో, రేపు ఫ్యూచర్‌లో వచ్చే జెట్ బజార్‌లో వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటిల్లో మనం పర్చేస్ చేస్తున్నప్పుడు అంటే షాపింగ్ చేస్తున్నప్పుడు షాపింగ్ నుంచి మళ్ళీ మనం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్‌లో ఒక టీ షర్ట్ తీసుకున్నారు. ఒక రూ. 500 టీ షర్ట్ తీసుకున్నారు అనుకుందాం. ఆ రూ. 500 టీ షర్ట్‌లో మీకు ఒక రూ. 100 బ్యాక్ వస్తే ఎలా ఉంటుంది? ప్రతిసారి వస్తే ఎలా ఉంటుంది? సూపర్ గదా! రైట్. అలాగే మీరు అమెజాన్ మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్యామిలీస్‌కి రిఫర్ చేశారు. వాళ్ళు కూడా పర్చేస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కమిషన్స్ వస్తే ఎంత బావుంటుంది. సో, అది దాని యొక్క కాన్సెప్ట్ అనమాట. జెడ్ బజార్ అనేది ఫ్యూచర్ ఈ కామర్స్ ఇన్‌కమ్ అనమాట. అది మనం తర్వాత మాట్లాడదాం. సో, జెడ్‌పేలో వర్క్ ఏంటంటే ప్రెజెంట్ అయితే రిఫరల్ ఇన్‌కమ్ మాత్రం ఉంది. ప్రెజెంట్ ఏముందంటే రిఫరల్ ఇన్‌కమ్ ఉంది. సో, జెడ్‌పేలో మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇందులో 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ప్లాన్ ఒకటి, 2 సూపర్ ప్రైమ్ ఒకటి. నేను ఒకసారి మీకు మీరు యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్‌లో 3 లైన్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లాన్ పీడీఎఫ్ అండ్ వీడియో ఉంటది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జెడ్‌పే ఫుల్ ప్లాన్ పీడీఎఫ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ జెడ్‌పేకి సంబంధించినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడైతే డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇది జెడ్‌పేకి సంబంధించినటువంటి ప్లాను. సో, ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి. వాళ్ళ విజన్ ఏంటి ఇవన్నీ మనం చూడొచ్చు. పవర్ ఆఫ్ జెడ్ బజార్ సొల్యూషన్స్ అనమాట. మనం జెడ్‌పే గురించి ఇవన్నీ లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు గమనించొచ్చు. సో, ఎందుకు జాయిన్ అవ్వాలి? అలాగే ప్లాన్స్ గురించి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను నేను. ఓకే. ఓకే బ్రదర్, ఫ్రీ యూజర్ అంటున్నారు, ప్రైమ్ మెంబర్ అంటున్నారు, సూపర్ ప్రైమ్ అంటున్నారు, డబ్బులు పెట్టాలంటున్నారు కదా! మరి ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఏమి బెనిఫిట్స్ లేవంటే ఉన్నాయండి. అవి మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి. మే 29థ్ తర్వాత ఈ ఫ్రీ యూజర్స్‌కి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ చాలా తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఈ ఫ్రీ యూజర్ సంబంధించినటువంటి కమిషన్ చార్ట్ అనమాట ఇది. ఇది ప్రైమ్ యూజర్ కమిషన్ చార్టు. టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసరికి ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసరికి రూ. 599 మాత్రం ఉంటుంది. సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చేసరికి రూ. 1199 ఉంటుంది. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రైమ్ గాని, సూపర్ ప్రైమ్ గాని మెంబర్‌షిప్ ప్లాన్ అప్‌గ్రేడ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందాక మీకు చెప్పాను. అసలు వర్క్ ఏంటి దీంట్లో అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ కేవలం రిఫరల్ వర్క్ మాత్రమే ఉందండి. అంటే మీరు టీమ్‌ని బిల్డ్ చేసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. అసలు ఎందుకు టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలి? టీమ్‌ని బిల్డ్ చేసుకోవడం వల్ల మన బెనిఫిట్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి. నేను ఒక 100 మందిని రిఫర్ చేశానండి ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి. ఓకే. సో, ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఫ్యూచర్‌లో 50 రకాల సర్వీసెస్ రాబోతున్నాయి. ఏం సర్వీసెస్ అంటే రీచార్జ్ సర్వీస్ అనమాట. ఉదాహరణకి మీరు రీచార్జ్ చేసుకున్నారు. మీ మొబైల్‌లో మీరు రీచార్జ్ చేసుకున్నారు. అంటే మీ మొబైల్‌ని రీచార్జ్ అయిపోయింది. రీచార్జ్ చేసుకున్నారు. ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని చేసుకుంటే మీకు ఎక్స్‌ట్రా రూ. 2, రూ. 3 పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకేందంటే వన్స్ మనం మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మనం రీచార్జ్ చేసుకుంటే, మన మొబైల్‌ని మనం రీచార్జ్ చేసుకుంటే, సెల్ఫ్ రీచార్జ్ చేసుకుంటే 7% క్యాష్ బ్యాక్ వస్తుందండి. అంటే 100కి దాదాపుగా రూ. 7 పైన మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఓకే. అలాగే మీరు మీ ఇంట్లో ఎవరికో రీచార్జ్ చేసున్నారు. అలా మీరు పర్ మంత్ రూ. 5,000 వరకు మనం ట్రాన్సాక్షన్ చేసి రీచార్జ్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం ద్వారా మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఒక 300 నుంచి 500 వరకు మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే. అలాగే మీరు 100 మందిని టీమ్ చేశారు కదా! మరి ఆ 100 మంది కూడా రీచార్జ్ చేసుకుంటారు కదా! ప్రతి నెల వాళ్ళకి రీచార్జ్‌లు అయితే అవసరం కదా! అవునా? ఆ 100 మంది కూడా రీచార్జ్ చేసుకున్న దాని నుంచి కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమిషన్ రావడం జరుగుతుంది. అందుకని టీమ్ బిల్డ్ చేసుకోమని కంపెనీ చెప్తుంది. కేవలం రీచార్జ్‌లు ఒక్కటే కాదండి. ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తాయి, గ్యాస్ బిల్స్ వస్తాయి, వాటర్ బిల్స్ వస్తాయి. ఇలా ఆల్‌మోస్ట్ ఆల్ అన్ని రకాల సర్వీసెస్ మనకి లాంచ్ అవుతున్నాయి. రేపు మే 29థ్, 30థ్ కల్లా 100% ఆల్‌మోస్ట్ ఆల్ 80-90% సర్వీసెస్ అన్నీ మనకి లైవ్‌లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఎంత ఎక్కువ టీమ్‌ని మీరు బిల్డ్ చేసుకుంటే, మీరు 5గురిని బిల్డ్ చేస్తారా, 10 మందిని బిల్డ్ చేస్తారా అనేది మీ క్యాపబిలిటీ అనమాట. ఓకే. సో, మీరు టీమ్‌ని బిల్డ్ చేసుకోవడానికి బెనిఫిట్ అది. ఇలా మనకి 20 లెవెల్స్‌లో ఎక్కడ ఎవరు బిజినెస్ చేసినా మనకు డబ్బులొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 మందిని చేశాను. మీకు 100 మందిని రిఫర్ చేసే క్యాపబిలిటీ లేకపోవచ్చు. మీరు ఒక 5గురిని రిఫర్ చేశారనుకుందాం ఎగ్జాంపుల్‌గా. మరి ఆ 5 కూడా ఒక్కొక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 5 మెంబర్స్‌ని రిఫర్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కదా! అలా రిఫర్ చేస్తే ఎంతమంది అవుతుంది? 25 మెంబర్స్ అవుతున్నారు. మరి ఆ 25 మెంబర్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 5 మెంబర్స్‌ని రిఫర్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కదా! అప్పుడు ఎంత అవుతున్నారు? అప్రాక్సిమేట్‌లీ 100 మెంబర్స్ దాటిపోతున్నారు. ఇలా 20 లెవెల్స్‌లో మీరు ఎంత ఎక్కువ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటే, మీరు ఒక్కరే కాదు మీతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేమ్ మీలాగే ఈచ్ మెంబర్ 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకుంటే, ఆ 5 3 2 ఏదో ఒక మెంబర్ రిఫర్ చేసుకోగలిగితే టీమ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే టీమ్ పెరిగిందో మీకు ఆటోమేటిక్‌గా కమిషన్స్ పెరిగిపోతాయి. కంపెనీ ఇక్కడ మనకి ఒకటో లెవెలో, రెండో లెవెలో కాదండి 20 లెవెల్స్‌లో అంటే మీరు రిఫర్ చేసిన వాళ్ళు, వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు, వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు అలా మీకు 20 లెవెల్స్‌లో ఎక్కడ ఎవరు బిజినెస్ చేసినా మీకు డబ్బులొస్తాయి. అది బెనిఫిట్ టీమ్ ఉండటం వల్ల. టీమ్ చేసుకోండి ఫస్టు. ఓకే. ప్యాకేజ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే ఒకటి ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల, సూపర్ ప్రైమ్ తీసుకోవడం వల్ల మనకి కమిషన్స్ ఎక్కువొస్తాయి. నార్మల్‌గా ఫ్రీ యూజర్ అయితే మీరు ఎంత రీచార్జ్ చేసినా రూ. 2 వస్తాయి. అదే మీరు సూపర్ ప్రైమ్ మెంబర్ అయ్యారనుకోండి, మీరు రీచార్జ్ చేస్తే 7% ప్లస్ రూ. 1 వస్తది ప్రతి రీచార్జ్‌కి కూడా. పర్ మంత్ రూ. 5,000 ట్రాన్సాక్షన్స్ వరకు. నెక్స్ట్ మరి ప్రైమ్ మెంబర్‌షిప్ మీరు తీసుకున్నారు ఆర్ సూపర్ ప్రైమ్ తీసుకున్నారు. మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఫ్రీగా జాయిన్ అయితే మీకు కమిషన్ రాదు. కానీ మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా ప్యాకేజ్ తీసుకుంటే, వాళ్ళు ఒకవేళ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు రూ. 200 మాత్రం వస్తాయి.
అదే వాళ్ళు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే ₹500 వస్తాయి. అంటే మీరు రిఫర్ చేసిన ప్రతి పర్సన్ దగ్గర నుంచి మీరు ఎంత సంపాదించవచ్చండి? మీరు కంపల్సరీగా వాళ్ళకంటే బిగ్గెస్ట్ ప్లాన్‌లో ఉండాలి. అంటే మీరు ఒకవేళ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్‌ని అంటే 1199 ప్యాకేజ్‌ని మీరు రిఫర్ చేయాలంటే మీరు 1199 ప్యాకేజ్ మెంబర్‌షిప్ తీసుకొని ఉండాలి. అంతేగాని మీరు 599 తీసుకొని వాళ్ళు డబుల్ ఆన్ డబుల్ అని తీసుకుంటారంటే మీకు ఆ కమిషన్ రాదు. 200 మాత్రం వస్తుంది. ఇలా మీరు ఎంత ఎక్కువ మందిని రిఫర్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 599 మెంబర్‌ని రిఫర్ చేశారనుకుందాం 200 వస్తది. అదే మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ రిఫర్ చేశారనుకుందాం 500 వస్తుంది. మీరు 10 మందిని రిఫర్ చేస్తే 5000 వస్తది. మరి అలాగే వాళ్ళు కూడా రిఫర్ చేస్తారు కదా! లెవెల్ ఇన్‌కమ్ కూడా వస్తదనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్‌కమ్ వచ్చేసరికి చూడొచ్చు. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ 40% నుంచి 20 లెవెల్స్ వరకు మనకి ఎంత సంపాదించంటే ఓవరాల్‌గా ప్రాపర్‌గా 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకోగలిగితే చాలండి. ఎక్కువ మంది అక్కర్లేదు. 5 మెంబర్స్‌ని ప్రతి ఒక్కరు కంపెనీలోకొచ్చి వాళ్ళుగా ఇండివిడ్యువల్‌గా నేను ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని అండ్ గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడి వర్క్ చేయగలిగితే మనకి టోటల్ ఇన్‌కమ్ ఎంత సంపాదించంటే అది అప్రాక్సిమేట్లీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించొచ్చండి. ఇదంతా ఒక్క రోజులో పాసిబిలిటీ అయ్యేది కాదు. అన్న నువ్వు చెప్పడం చాలా సింపుల్‌గానే ఉంది. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ₹1,00,00,000 సంపాదించాలంటే అది సాధ్యమేనంటే సాధ్యమే. ఎప్పుడు సాధ్యమంటే మీరెలా అనుకుంటున్నారో మీకొచ్చే టీమ్ కూడా అలాగే అనుకోని వాళ్ళందరూ కలిసి మనందరం కలిసి వర్క్ చేసుకోగలిగితే నెక్స్ట్ వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో మనం డెఫినిట్‌గా దాన్ని అచీవ్ అవ్వచ్చు. ఓకే. ఇది సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ యొక్క లెవెల్ ఇన్‌కమ్ అనమాట. ఇక్కడ మనం గమనించొచ్చు. సో, మనీ ప్లాంట్ బోనస్ అని ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ కూడా ఉందండి. మీకొక విషయం చెప్తున్నా. ఇంత తక్కువ రిఫరల్‌కి రాయల్టీ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది డెఫినిట్‌గా జెడ్‌పే కంపెనీ అవుతది. ఎందుకంటే మీరు కేవలం 15 మందిని రిఫర్ చేస్తే అది ప్రైమ్ కానివ్వండి, సూపర్ ప్రైమ్ కానివ్వండి. మీరు కేవలం 15 మందిని రిఫర్ చేస్తే మీకు డైలీ రాయల్టీ వచ్చేసరికి 1% వస్తుంది. అలాగే మీకొక వెల్కమ్ కిట్ వస్తుంది. డైలీ రాయల్టీ 1% అంటే మీరు పని చేసినా, పని చేయకపోయినా కంపెనీలో ఎక్కడ బిజినెస్ జరిగినా మీ టీమ్‌లో జరగాల్సిన అవసరం లేదు. ఇంకెవరి టీమ్‌లో జరిగినా 1% రాయల్టీ మీకొస్తుంది. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే ఎంత రావచ్చంటే అప్రాక్సిమేట్లీ ₹5 నుంచి ₹20 వరకు రావచ్చు. మిడిల్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఉంటాయి. అదే మీరు అండర్‌లో ఒక నలుగురు బ్రాంజ్ ర్యాంక్ ఉంటే మీకు 1.5% వస్తది. వన్స్ బ్రాంజ్ ర్యాంక్ అయితే మీకు స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి 8000 వాల్యుబుల్ క్యాష్ ఇస్తారు. అలాగే ఒక నేషనల్ ట్రిప్ ఉంటుంది. అలాగే డైలీ 1.5% రాయల్టీ ఉంటుంది. ఈ 1.5% రాయల్టీ అనేది అప్రాక్సిమేట్లీ ఒక ₹100 దాకా రావచ్చు. డైలీ కష్టపడకుండా. మనం పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలో ఎక్కడెక్కడ పని చేస్తే మనకు డబ్బులొస్తాయి. అదే మనం గోల్డ్ ర్యాంక్ అచీవ్ అవ్వగలిగితే మాత్రం 1.75% వస్తది. మనకిక్కడ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన మనీ ఇస్తారు. అలాగే ఒక గోవా ట్రిప్ కూడా ఉంటుందనమాట. సో, వన్స్ మీరు గోల్డ్ ర్యాంక్ కనుక అచీవ్ అవ్వగలిగితే మీకు డైలీ 500 నుంచి అప్రాక్సిమేట్లీ 1500 వరకు మీరు సంపాదించొచ్చు. మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. కంపెనీలో ఎక్కడ బిజినెస్ జరిగినా మీకు డబ్బులొస్తాయి. ఇలా మనకి డైమండ్ ర్యాంక్ వరకు ఉందండి. చాలా చాలా మంచి ర్యాంకింగ్స్ ఇవి. మీరు ప్రాపర్‌గా వర్క్ చేయగలిగితే, సిన్సియర్‌గా వర్క్ చేయగలిగితే డెఫినిట్‌గా రీచ్ అవ్వచ్చు. అండ్ మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉందండి. బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే మీకు మంత్లీ ₹150 ఇస్తది. అలాగే 3 మంత్స్ అనమాట. అదే సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే మంత్లీ ₹300 6 మంత్స్ ఇస్తది. అదే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయితే గనుక మీకు ₹1500 వస్తది మంత్లీ. అలా మనకి 12 మంత్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మనం చూస్తున్నట్లయితే డైమండ్ ర్యాంక్ వరకు చూస్తున్నట్లయితే ₹99,37,500 ఎవ్రీ మంత్ వస్తుంది. అలా 6 సంవత్సరాలు వస్తది. సూపర్ అసలు మామూలుగా గాదు. మంత్లీ ఇన్సెంటివ్ అనమాట. నెక్స్ట్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా బెనిఫిట్స్ ఆఫ్ ర్యాంకింగ్స్ అనమాట. లైక్ ఐడీ కార్డ్ ఇస్తారు, టీ షర్ట్స్ ఇస్తారు. ర్యాంక్ అచీవ్ అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయనమాట. సో, ఇది ప్రెజెంట్ కంపెనీలో ఉన్న వర్క్ అనమాట. సో, ప్రెజెంట్ కంపెనీలో వర్క్ ఏందంటే మీరు కంపెనీలో మెంబర్‌షిప్ తీసుకోవడం. జెడ్‌పేలో మీరు ప్రైమ్ గాని, సూపర్ ప్రైమ్ గాని మెంబర్‌షిప్ తీసుకోవటం. అలాగే మీలాంటి వాళ్ళని మరికొంతమందిని మీరు కంపెనీకి ఇంట్రొడ్యూస్ చేయటం. అన్న చాలా సింపుల్‌గా చెప్పావన్న నువ్వు. అసలు రిఫర్ చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? మేము ఎవ్వరికి చెప్పినా వినట్లేదన్న. చాలా మందికి చెప్పానన్న ఎవ్వడు జాయిన్ అవ్వట్లేదన్న. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్న. మీకు యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి మీకు చాలా ఈజీగా వస్తారన్న. మరి మాకేమీ లేదన్న. మరి మేము ఎలా బిల్డ్ చేసుకోవాలన్న అంటే మాత్రం ఫస్ట్ మీరు మెంబర్‌షిప్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా ట్రైనింగ్ ఇస్తాను. మీరు టీమ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, మీ దగ్గర యూట్యూబ్ ఛానెల్ లేకపోయినా కూడా మీరు టీమ్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ టీమ్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పాను. ఫ్యూచర్‌లో 50 రకాల సర్వీసులు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో కరెంట్ బిల్లులు కడతారు. ప్రతి ఇంట్లో షాపింగ్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ కదా! ఇప్పుడు మీరు ఉదాహరణకి మాట్లాడుకుందాం. మీరు రిఫర్ చేసింది 5 అనుకుందాం. ప్రతి పర్సను ఒక్కొక్కరిని 5 జాయిన్ చేసుకుంటూ వెళ్తే 20 లెవెల్స్‌లో దాదాపుగా మీకు 10,000 మందికి పైగా టీమ్ అవుతుంది. ఈ 10,000 మంది, 1,00,000 మందిలో ఎప్పుడు ఎక్కడ ఎవరు షాపింగ్ చేసినా, రీచార్జ్ చేసినా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినా, వాటర్ బిల్ కట్టినా, గ్యాస్ బిల్ కట్టినా, ఇలా ఆధార్ కార్డ్ సర్వీసులు, పాన్ కార్డ్ సర్వీసులు, వాటర్ సర్వీసులు, ఇంకా వచ్చేసరికి ఇన్సూరెన్స్‌లు, లోన్సు,
క్రెడిట్ కార్డులు, ఇలా ఆల్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్‌లో ఏదో ఒక సర్వీస్ ఎక్కడో ఎవరో యూజ్ చేసుకుంటూనే ఉంటారు. అలా సర్వీస్ యూజ్ చేసుకున్న ప్రతిసారి మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. అందుకు టీమ్‌ని బిల్డ్ చేసుకోమని చెప్తుంది. ఏ కంపెనీ అయినా అంతే. అది జెడ్‌పే కానివ్వండి, లేకపోతే ఇంకో కంపెనీ కానివ్వండి, ఇంకో కంపెనీ కానివ్వండి. మీ దగ్గర ఎంత ఎక్కువ టీమ్ ఉంటే మీరు అంత పెద్ద సక్సెస్ అవుతారు. టీమ్‌ని బిల్డ్ చేయడం నేర్చుకోండి. టీమ్‌ని బిల్డ్ చేయడం గనుక మీరు నేర్చుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఈరోజు నేను ఒక నెలకు రూ. 60,000 సంపాదించాను జెడ్‌పే ద్వారా అంటే కేవలం నా టీమ్ వల్లే. ఇది నా గొప్పతనం కాదు. నా టీమ్ వల్లే. మరి నా టీమ్ మెంబర్స్ కూడా సంపాదించుకున్నారండి. కొంతమంది బ్రాంజ్ ర్యాంక్ అయ్యారు. కొంతమంది 10 మెంబర్స్‌ని రిఫర్ చేశారు. 5 మెంబర్స్‌ని రిఫర్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఎంతో కొంత సంపాదించుకుంటూనే ఉన్నారు. మీకు వర్క్ చేయడం రాకపోతే నాకు వాట్సాప్ చేయండి. నేర్పిస్తాను. అంతేకాని నాకు వర్క్ చేయడం రాలేదని ముందే మీరు డిసైడ్ అయిపోయి కనీసం నేర్చుకునే ప్రయత్నం కూడా చేయకపోతే మీరసలు డబ్బులు సంపాదించలేరు ఆన్‌లైన్‌లో. మీరు ఏదన్నా ఆఫ్‌లైన్‌లోకెళ్ళిపోయి ఒక పార్ట్ టైమ్ జాబ్ చేసేవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అనమాట. మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మీరు ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయిపోండి. కేవలం ఆ జాబ్‌లో జాయిన్ అయ్యి వచ్చే ఇన్‌కమ్ సరిపోదు ఈ రోజుల్లో. ఒకవేళ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించాలనుకుంటే మాత్రం నెట్‌వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో నేను పర్సనల్‌గా చేసిన కంపెనీలో ఇదొకటి జెడ్‌పే అనమాట. సో, కాబట్టి జెడ్‌పే స్టార్ట్ అవ్వండి. డబ్బులు సంపాదించుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్‌గా వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్‌లో నా యొక్క రిఫరల్ లింక్ ఇస్తాను. జెడ్‌పే యొక్క గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్‌ని కూడా మీకు అక్కడ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా. నెక్స్ట్ ఐడీ యాక్టివేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు పర్సనల్‌గా వీడియో పంపిస్తాను. వన్స్ మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మీరు ఐడీ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలో నేను మీకు వీడియో పంపిస్తాను. ఓకేనా. సో, ఇది జెడ్‌పేకి సంబంధించిన అసలు వర్క్ ఏంటి అనే విషయం మీకు అర్థమైంది ఉంటారు. ఫస్ట్ మీ వర్క్ ఏందంటే టీమ్‌ని బిల్డ్ చేసుకోవడం అంతే. ఆ తర్వాత సర్వీసెస్ ఉన్నాయి. రీచార్జ్ సర్వీస్ అవన్నీ వస్తాయి. స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తూ ఉంటాను. మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ అర్థమైంది అనుకుంటాను కదా! మీరు ఇంకా డేటా ఎంట్రీలు, ఫార్మ్ ఫిల్లింగ్ వెనకాల పడకూడదు. నెట్వర్క్ మార్కెటింగ్ వెనకాల రావాలని మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థమైతే మాత్రం డెఫినిట్‌గా జెడ్‌పేలో జాయిన్ అవ్వండి. ఓకే. సో, మరింత మంచి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ బాక్స్‌లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మెన్షన్ చేయండి. థాంక్ యూ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.